మామిడి ఆగేస్తున్నాం రా. ఇప్పుడు నీ పని అయిపోతుందిరా, మామిడికాయ పిసికినట్టు పిసికేస్తాం. నా గురించి తెలియక కట్టేశారు. ఒక్కసారి నా వెనకెవడున్నాడో తెలిస్తే వదిలేస్తారు. అంత పెద్ద తోపారా? పిలువురా. గాలి కంటే వేగమైన వాడు, మెరుపు కంటే చురుకైన వాడు. మీరు మాట్లాడితే మాట, వాడు మాట్లాడితే తూట. అంత పెద్ద తోపా? మామూలు ప్రదేశాల్లోనే వాడిని ఆపలేము, అలాంటిది మీరు తోట అంటున్నారు. వాడు వచ్చాడంటే వేటే. అయితే పిలువురా. పట్టు పట్టు ఆకలుంది, మెట్టు మెట్టు ఎక్కుతరా, పేరు పతాలేనో నిరా, చూసుకో పారడైస్కి అడ్రస్ అయితా. పట్టు పట్టు ఆకలుంది రే. ఆకలి ఆకలి ఆకలి. ఎక్కడ తోట అన్నావు, ప్లాన్ అన్నావు, ఏమైంది? జహాపనా ఎప్పుడు అదే పనా? నన్ను మామిడికాయలు కోసానని చెప్పి కట్టేశారా? మామిడికాయలు కోసినందుకు కట్టేశారా? ఎవరు రావాడు? రమ్మని చెప్పు, తలుపు సందుల్లో పెట్టి నలిపేస్తా. నలుపుతా అన్నావా? నలుపు. పందుల్ని సందుల్లో పెట్టినా నలుగుతాయి అంటావా? మీరు ఎలా ఉన్నా సరే నేను భయపడే టైప్ కాదు. అది ఏం బిగుతారా, ఏం బిగుతారా, ఏం బిగుతారా? నరేష్, వీళ్ళు కొంచెం రాంగ్ గా హ్యాండిల్ చేస్తున్నారు, చూడవారా? పీక పట్టుకోగానే కుక్కిన పిల్ల సైలెంట్ అయిపోయా. ఒక్క నిమిషం. నీకు భయపడతాను అనుకున్నా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళారు అంటే మీ అదృష్టం, లేకపోతే మీ దురదృష్టం. అదృష్టం దురదృష్టం ఏంద్రా పోయి? మీలాంటి పిల్ల బచ్చాలతో నాకేం పనిరా. మర్యాదగా మీ ఓనర్ ని పిలవండి, వాడితోనే తెలుసుకుంటాం. ఎవటోటి వచ్చిన అనుకుంటావు, మా అన్న వస్తే అలాగనే ఉంటది. మరి రమ్మని ఎవడొస్తారో రమ్మను. అన్నా జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, నా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. ఎందుకు పిలిచారా? ఇప్పుడు మన తోటలో మామిడి పండ్లు కోసిందా నేడు? అసలు ఎవరిని అడిగి వచ్చారా నా తోటలోకి? లేకపోతే ఈ తోటలోకి రావాలంటే అపాయింట్మెంట్ తీసుకొని రావాలి. అపాయింట్మెంట్ లేకపోతే అకేషన్ లేదు, వెకేషన్ లేదు, కోస్తనా అయ్యాల. అన్న చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. నేను నరకటం మొదలు పెడితే నరకం బయట హౌస్ఫుల్ కొట్టు పడుతుంది. అదే మనం చిన్నగా మాట్లాడదాం, ఆయన అరిచి అరిచిపోయేలా ఉన్నాడు. అది మా సెంటిమెంట్ చెట్రా. మా తాత పండు తిని తుప్పుకొని వస్తే మొలిచిన చెట్రా అది. సారీ అండి, తెలియక కోసాం మేము. రే, నా పాటికి నేనేదో ఈవెంట్కి వెళ్తుంటే నన్ను తీసుకొచ్చి తోటలో ఇరికిస్తావరా? అక్కడ ఆల్రెడీ వాళ్ళంతా ఈవెంట్కి వెళ్తున్నారు. పని చేద్దాం. ఏంటది? వాళ్ళని కూడా ఇక్కడ రప్పించేద్దాం. మనం ఇద్దరం ఇరుక్కోవాలా, వాళ్ళు కూడా ఇరుక్కోవాలి. ఇది గుడ్ బాయ్. అయితే వాళ్ళ కూడా పిలిచేయి. హలో అందరు ఆర్టిస్టులు, ఇక్కడ మంచి ఈవెంట్ ఉంది తోటలో, ఒకసారి రండి. అమ్మో, అది వీళ్ళంతా చూస్తుంటే భయం వేస్తుంది. ఏం భయపడకు, నేను రక్షిస్తా. ముందు రక్షిస్తాడు, దాని తర్వాత రక్కేస్తాడు. ఆడ దగ్గరికి ఎందుకమ్మా? అరే ఆది, అసలు ఎవరి అమ్మాయి? నన్ను గీతు అంటారు. కాసేపు మాట్లాడాక చీతు అంటారు. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. నా మైండ్ లో ఒక చిన్న డౌట్ నడుస్తుంది. ఏంటది? మీరు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు? ఐశ్వర్య రాయ్ వచ్చినా నేను నో చెప్తా గానీ, అదే ఐశ్వర్య పిస్సే అయితే ఎస్ అని చెప్తా. నేను నన్ను వేసేద్దామని చూస్తుంటే నీ మ్యూజిక్ ఎందుకురా నాకు? అక్ష, నా ఇంట్లో దీపం పెడతావా? అది దీపం పెట్టమంటున్నాడు, పెట్టనా? పెట్టే, ఎలాగో ఆర్పడు, దీపం అలాగే ఉంటది. ఇప్పుడు పెట్టింది ఎలాగో. అన్నా కాయలు చూస్తుంటే భలే ఉందన్నా. అవి మామూలు మామిడి పళ్ళు కాదురా. మామూలుగా తింటే నువ్వు అబ్బా అంటావు కదా, టేస్ట్ నువ్వు జస్ట్ టచ్ చేసినా కూడా అబ్బా అంటావు. అవునా? అంత బాగుంటాయి. ఒక్క నిమిషం టచ్ చేయండి రా బాబు. అది జస్ట్ టచ్ చేసినా అబ్బా అంటావు, అలా ఉంటాయి మామిడి పళ్ళు. నువ్వన్న ఈ అబ్బా అన్న. ఏంటి మమ్మీ ఎవడు? అదంతా కాదు బా, ఎవరు వీళ్ళంతా? ఈడు ఈ తోటలో చిన్న 2 కాయలు దొంగతనం చేశాడు, అందుకని మనోడిని పట్టుకున్నారు. బేసిక్ గా మనందరం ఈవెంట్కి వెళ్ళాలి కదా. మా ప్లాన్ ఏంటంటే మీరు వెళ్ళిపోతారని చెప్పి మిమ్మల్ని కూడా ఇందులో ఇరికించాం. అయినా ఇరుక్కోవటం నీకు కొత్త ఏం కాదు కదా, రీసెంట్ గా ఏదో ఇరుక్కున్నట్టు.
రే పిల్లబత్తాయి, అసలు మీలో మెయిన్ ఎవరు? అరే ఇప్పుడు చూడు, అసలైన వాళ్ళని కూడా ఇరికిస్తా. ఏమండి, మేము ఎవరో మెయిన్ కాదండి, మేము ఒక ఇద్దరు అండ చూసుకుని ఇక్కడికి వచ్చాం. ఎవరు అండ? అదిగో వస్తారు చూడండి ఇప్పుడు. పిలవండి. ముల్లైనా పూలైనా కొమ్మకు పోసు కదా, గిర్ర 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 గింగిరాగిరే, సర 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 పొంగరాలిరే, సర 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 సుట్టు తిరిగిరే, అందాల భూమి సూర్యునిలా, గిర్ర 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 గింగిరాగిరే, తుర్రు తుర్రు తుర్రు. ఏంటి ఆది గారు ఈవెంట్ అని చెప్పి ఇక్కడికి పిలిచారు? ఎందుకు పిలిచామంటే ఏం చేస్తాం, ఈడేదో ముచ్చటపడి ఒక 2 మామిడి పళ్ళు కోసాడు, ఆ మాత్రానికి ఈయన కట్టేశారు ఇల్లు. ఏంటి సార్ ఇది? 2 మామిడి పళ్ళు కోసాడంటే దానికి ఎంత డబ్బులు కావాలో అడగండి, ఇచ్చేస్తాం. దానికి కట్టిపడేశారేంటి? డబ్బులు ఇచ్చేస్తారా? డబ్బులు కొట్టించుకునే వాళ్ళ కనపడుతున్నాం మేము. మా సెంటిమెంట్ తోటది, మా తోటలో మా తాత మామిడికాయలు కోస్తారు మీరు. ఆయనతో మాటలేంటండి, వేసి పడాయిక. మీరు ఆగండి ఆది గారు. ఇంత సీరియస్ లోను ఈ మ్యూజిక్ అవసరమా ఇప్పుడు? ఈవిడ వినగానే వేసేద్దాం, మీరు ఊరుకోండి. మీరు ఆగండి ఆది గారు. ఏంటి ఆది గారు ఇంత సీరియస్ సిచ్యువేషన్ లో మ్యూజిక్? అంటే హార్ట్ కొంచెం వీక్. ఏంట్రా వేసేది? ఏంటి వేసేది? ఏంటి ఇప్పుడు మగాలు చేసినా మీకు మ్యూజిక్ వచ్చేస్తుందా? అవునవును, ఆయన అంత కరువులో ఉంటారులే గాని ఎప్పుడు. మేము అర్థం చేసుకున్నాము, కానీ మా వాడు ఏదో తెలియక ఒక చిన్న తప్పు చేశాడు. అలాంటి వెలకట్టలేని ఒక సంతోషాన్ని మీ అందరికీ ఇస్తే మీరు వాడిని వదిలిపెట్టేస్తారా? ఎందుకంటే సార్, హ్యాపీగా కూర్చొని మనసారా నవ్వుకునేది కూడా వెలకట్టలేని సంతోషం సార్. అలాంటి ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ ని మేము మీకు ఇస్తాము. ఏమండి అలా అంటారు కానీ ఎప్పుడు ఎవరో ఏదో ఒకటి ఇలా. సరే, ఒకసారి మీరు ఎంటర్టైన్మెంట్ చేయండి, ఆ రిజల్ట్ బట్టి మీ ఓన్ వదిలిపెడతాం. ఖచ్చితంగా సార్, మీరందరూ కూడా బాగా ఎంటర్టైన్ అయ్యేటట్టు ఈ ఎపిసోడ్ ని మనం ప్లాన్ చేస్తున్నాం. రష్మి, Absolutely, ఎందుకంటే శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీ రాజుగారి మామిడి తోటలో మా రాజుగారిని ఎంటర్టైన్ చేయడానికి నెక్స్ట్ ఎలాంటి సెగ్మెంట్ ప్లాన్ చేద్దాము అని అనుకుంటున్నా. రష్మి, ఒక్క నిమిషం. అనగారు, మీకు ఇంత పెద్ద మామిడి తోట ఉంది కదా, మామిడి పళ్ళల్లో ఎన్ని రకాలు ఉన్నాయో మీ సైడ్ నుంచి మీరు చెప్పండి, మా సైడ్ నుంచి మేము చెప్తాం, డిస్కస్ చేద్దాం. మీకు తెలిసిన రకాలు చెప్పండి. ఫస్ట్ స్టార్ట్ చేయండి. బంగిలిపల్లి, చిన్న రసం, పెద్ద రసాలు, మీడియం రసాలు, చెరుకు రసాలు, మల్గోబా, బాదం రసాలు, బేనిషాన్, బేబీ ఫ్యామిలీయా, ఆవిడ హీరోయిన్ కదయ్యా. అలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో రకాలు ఉన్నాయి అబ్బా మామిడికాయల్లో. కానీ అందరికి నచ్చిన యూనివర్సల్ గా అయితే 3 ఉన్నాయి: చిన్న రసం, బైంగన్పల్లి అండ్ పచ్చి మామిడికాయ. కానీ ఎన్ని మామిడి పళ్ళు ఉన్నా రష్మి, నీకున్నా మామిడే నాకు బాగా ఇష్టం. తినిపిస్తా ఒక రోజు బాగా గున్ని గున్ని. ఇప్పుడు మామిడి పళ్ళ రకాలు మేము మాట్లాడుకున్నాం కదా, డైరెక్ట్ గా మామిడి పళ్ళే మాట్లాడడానికి వస్తున్నాయి ఇప్పుడు. అఫ్ కోర్స్, మరి ఆ మామిడికాయలన్నీ మా స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. మరి వాళ్ళ ఫీలింగ్స్ చెప్పడానికి మా ఆర్టిస్టులు వచ్చేస్తున్నారు. మరి వచ్చేయండి, రసభరే మ్యాంగోస్, కమ్ కమ్. పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో, పళ్ళొట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదో, రాను రానంటూనే చిన్నదో. అయినా టేస్టీ తేజాకి గెటప్ ఎందుకు? తను మామిడికాయలానే ఉంటాడు. ఆ మధ్యలో వాడినా చిన్న రసం. ఎవరు మీరు ఇంతకి? నేను బంగినపల్లి రా, నేను పచ్చి మామిడికాయ రా, నేను రసాల్ని రా, ఎగిరి తంతారా. నేను రసాల్ని మేడం, నన్నందరూ ఇష్టంగా తింటారు రా. నేనందరికీ ఫేవరెట్, నన్ను ఇష్టంగా తింటారా. నన్ను తెలుగు వాళ్ళందరూ మర్చిపోర్రా, ఎందుకంటే అమ్మ ఆవకాయ ఎప్పుడు గుర్తుండిపోతాయి రా. మీకు ఇంకో విషయం తెలుసా రా? ఎందుకు ముగ్గురు రా 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 అని పిలుస్తున్నారు ఆయన్ని? ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ ఈ మధ్య. నీకు ఒక విషయం తెలుసారా? నన్నందరూ కోసి ఉప్పు కారం పెడతారా. సరిగ్గా చేయకపోతే చేస్తారా. రష్మి అయితే నన్ను ఎలా తింటుందో తెలుసారా? ఎలా తింటది? నన్ను చుర్రుకుంటది, చప్పరించుకుంటది, ముఖానికి రాసుకుంటది. రా 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 రా. రష్మి ఎక్కడ? నేను కూడా అక్కడే. రష్మి, నువ్వు అను, ఈ చివరన్న మామిడికాయ తినిపిస్తా. నిన్న రష్మి అప్పుడప్పుడే తింటదేమో. రష్మి అన్నంలో ఎక్కువగా నన్నే తింటదిరా. రష్మి నిన్ను తింటదా?
కదా, మరి ఇక్కడేంటి మంచి ఫుడ్ తింటది కాస్ట్లీగా ఆర్డర్ పెట్టుకొని. అంటే మీ అందరికి రిచ్ అని తెలియాలి కాబట్టి ఇక్కడ అలా తింటదిరా. అదే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పాపం పేదది కదరా, ఇంకా రోజు పచ్చడి వేసుకొని తిని తిని పాపం ఏం చెప్పని చెప్పు రోజు నేనే ఉంటా. ఓహో, అంటే పేదవాళ్ళు పచ్చడి తింటారా? అబ్బా నేను రసం అయినా బాగుండేది, నాకు పచ్చడి మీద అట్లా. ఇది ఒకటి మార్చం, లేకపోతే మీరు గీతులాగా సంతకం పెట్టి రావాలి ఎపిసోడ్. అరే నాకు డౌట్ రా, రష్మి నన్ను తిందో వాడిని తిందో, నిన్నే ఎందుకు అంత ఇష్టంగా తినిద్ది? మిమ్మల్ని తినాలంటే పళ్ళు ఉండాలి కదరా. రష్మి, ఏయ్ నీకు అర్థమైందో? తెలుసు, రారా జరుగుతా, మళ్ళీ జరుగుతా. ఒరే మీ పనైనా బాగుందిరా, నన్ను ఆది ఎలా తింటాడు తెలుసా? ఎలా తింటాడు? ఆది ముక్కలు ముక్కలుగా కోసి ఒక అమ్మాయి నోటికి నన్ను అందించి అక్కడి నుంచి తింటాడు రా. ఒరే ఒరే, అసలు అక్కడ దాకా ఛాన్స్ ఆడుంది. ఆ మామిడి పండు తినేస్తాడు, ఆడే తినేస్తాడు. ఒరే మీ వల్ల గానీ నా వల్ల చాలా యూజెస్ ఉన్నాయి తెలుసా? ఏం యూజ్ చేస్తూ? నన్ను తినడం వల్ల సి విటమిన్ వస్తుంది, అంతేకాదు బీపీ కూడా తగ్గుద్ది తెలుసా? అయితే మీరు ఖచ్చితంగా ఇంద్రజ గారింట్లోనే ఉండాలి. ఎందుకని? నీ ముఖం చూస్తేనే నాకు బీపీ వస్తుంది. సరే మేడం, నా పేరు మీద పాటలు కూడా ఉన్నాయి తెలుసా మేడం? అవునా? ఏం పాట అది? సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. సరసాల్లో రసాలు ఎత్తుక్కున్నవరా నువ్వు. అది కాదురా పాట అంటే. పాట అసలు పాట నా మీద ఉంది మేడం. ఏంటి? బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది, చిలకే ముట్టని జాం పండు సిగ్గుపడుతుంది. నీ పేరు మీద ఏ పాటలు పెట్టలేదా? నేను రాసుకున్నా కానీ మ్యూజిక్ డైరెక్టర్ ఒప్పుకోవాలా. నీకు విషయం తెలుసా? ఏంటి? మీ అందరినీ ఒక టైంలో లేడీస్ తింటారో లేదో గానీ నన్ను మాత్రం ఒక టైంలో తింటారా? ఎప్పుడు? అదే అమ్మాయిలందరూ బుడుక్ బుడుక్ అని వాంతులు చేసుకుంటారు కదా, అప్పుడు నేనే అవసరం అవుతా. నీ వల్ల వాంతులు వచ్చేలా ఉన్నాయి అలాగే. అయితే ఇంకా మంచిది నాకు. పృథ్వీ గారు, ఏంది ఏంది నన్ను ఎక్కడ దాచేయండి అబ్బా. ఏంది వాట్ హ్యాపెండ్? పోయినసారి ఆయన ఇంట్లోకి వెళ్ళారు, ఆయన నన్ను ఎలా తిన్నాడో తెలుసా? ఎలా తిన్నాడు? చుర్రుకున్నాడు, చప్పరిచ్చాడు, ఉట్టి టెంక మాత్రమే మిగిలిచ్చాడు ఆయన. అమ్మో నన్ను దాచేయండి అబ్బా. నన్ను కూడా దాచారు అర్జెంట్ గా. ఇవ్వండి, ఇది మామిడికాయల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి రా. తప్పనిసరిగా మీరు వేసవికాలంలో మామిడికాయలు తినాలి రా. థ్యాంక్ యూ రా. ఇంకా రా, సెంటర్కి వెళ్ళండి రా, వస్తున్నాను రా. సో ఇంద్రజ గారు, అఫ్ కోర్స్ యూనివర్సల్ గా ఈ మూడు ప్రిటీ మచ్ అందరి ఫేవరెట్, కానీ ఈ మూడిట్లో మీ ఫేవరెట్? ఈ మూడిట్లో అంటే బంగనపల్లి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇది ఒక మంచి థాట్ తెలుసా? ఒక్కొక్క కాయలు, కూరలు, ఇవన్నీ కూడా కోడ్లు, మేకలు, ఇవన్నీ కూడా ఒకవేళ వాళ్ళ మనసులో ఏముంటది, వాళ్ళేమనుకుంటారు. ద థాట్ ప్రాసెస్ ఇస్ వెరీ గుడ్ అండ్ బాగా ఎంటర్టైన్ చేశారండి ఆల్ త్రీ ఆఫ్ యూ. చాలా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. మరి రాజు గారు, పృథ్వీ గారు ఎంటర్టైన్ అయ్యారా ఈ స్కిట్ చూసి? ఒరే నేనే ఎందుకు దొరికినరా నీకు? అయ్యి బాబోయ్, పృథ్వీ గారు జుర్రేస్తారు అది అంటున్నావు. కానీ మూడు రకాల్లో ఫస్ట్ ఇది ఇష్టం. అది ఫస్ట్, ఎందుకంటే సీజన్ కి సంబంధం లేకుండా ఇయర్ వైజ్ గా పచ్చడి తయారు చేసి ఆవకాయ జాడీలో ఉంటుంది కాబట్టి అది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఈవెన్ బిర్యానీలో కూడా ఆవకాయ వేసుకుని తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెక్ట్ గా చెప్పారు సార్. తర్వాత మా నరేష్ రసాలు అంటే సీజన్ వచ్చినప్పుడు పిసికేయటం తాగేయటం అయిపోతుంది. బంగినపల్లికి ఇక తప్పదు థర్డ్ ప్లేస్, కానీ ఫస్ట్ ప్లేస్ తందే. థ్యాంక్ యూ రాజు గారు. మరి ఆది గారు? నాకు కూడా పృథ్వీ గారు చెప్పినట్టు ఈ ఆవకాయ అంటేనే బాగా ఇష్టం. ఎందుకంటే చికెన్, మటన్ వీటన్నిటికంటే కూడా ఒక వేడి రైస్ లో ఆవకాయ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా అంతకు మించిన టేస్ట్ వేరే. అసలు మీరు ఈ మాట చెప్పారు కదా, అందుకే మంచి పిక్కల్ ప్రిపరేషన్ సెగ్మెంట్ కూడా పెట్టించా. అవునా? అది పెట్టించండి, వెయిట్ చేస్తున్నాం. డన్. మరి తర్వాత జరుగుంటా వెళ్ళు ఇంకా. ఆల్ రైట్, ఇప్పుడు నరేష్ ని విడిపించడానికి ఊర్లోకి ఒక హీరో వచ్చాడంట. ఇంతకీ ఆ హీరో ఎవరు? మామిడి పళ్ళు దొంగతనం చేస్తారా? మామిడి పళ్ళు. నువ్వెంత రివర్స్ అయ్యావు? నాకు ఆ యాంకర్ మీద, ఓనర్ మీద నమ్మకం లేదు, అందుకే నేను వీళ్ళ సైడ్ చేరే. ఎవడొస్తాడో రమ్మనరా చూస్తాం. వస్తాడు, నీ మొగుడు వస్తాడా? రమ్మను.
శ్రీమంతుల్లా ఉన్నానా? శ్రీమంతం ఫంక్షన్లు చేసే వాళ్ళ ఉన్నావు. అయినా మహేష్ బాబు గారు సైకిల్ మీద వస్తుంటే చుట్టుపక్కల బౌన్సర్లు వస్తారు. బౌన్సర్ సైకిల్ మీద రావడం ఏంటంటే కరెక్ట్, పోస్ట్ మ్యాన్ అనుకున్నా నేను. మామిడికాయ కూర్చొంత మాత్రాన్ని చేతులు కట్టేస్తారా? రేయ్, ఓ 4 మాటలు మాట్లాడి సరిపోతుంది, నువ్వు కూడా ఉండు. 4 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోవడానికి ఇది నెల్లూరు నటరాజు గారి ఈవెంట్ అనుకున్నావా? శ్రీదేవి డ్రామా కంపెనీ. అయినా నలుగురిని పెళ్లి చేసుకోనికి వాళ్ళకి 4 రూపాయలు ఇవ్వడం చేత కాదు. నువ్వు శ్రీదేవి డ్రామా కంపెనీని దత్తత తీసుకుంటా, వాళ్ళని వీళ్ళని చూసుకుంటానన్నావంట. శ్రీదేవి డ్రామా కంపెనీని దత్తత తీసుకోవడం అంటే నా సిగ్మెంట్ నుంచి చేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? పెద్ద ఆయన్ని, నిన్ను, వాడిని, ఆ ఊరు చివరి కూర్చుని అమ్మను కూడా దత్తత తీసుకుంటా. అమ్మే చాలా మందిని దత్తత తీసుకుంది, నువ్వు అమ్మని దత్తత తీసుకునే స్థాయికి వెళ్ళేవారు నువ్వు. చూడండి, ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావ్ అయిపోతారు. నువ్వు 4 ఊర్ల నుంచి తీసుకున్నావు, వాళ్ళకి తిరిగి ఇచ్చేయి ఫస్ట్. ఇప్పుడు ఏమంటారు? ఉండాలా వెళ్ళిపోవాలా? నువ్వు ఉండు, మహేష్ బాబు గారిని రమ్మను. నేనే మహేష్ బాబు. ఆ ఒక్క మాట చాలా వేసేసేయడానికి నేను మహేష్ బాబు గారు అని చెప్పలే, మీరే కనెక్ట్ అయ్యారు. మొత్తం 10 మంది ఉన్నారు, ఏం చేద్దాం? ఏం చేయొద్దు, సైకిల్ పోయింది, అంబులెన్స్ వస్తుంది, ఎక్కేసి వెళ్ళు. ఓకే. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది ఎంటర్టైన్మెంట్ ఓన్లీ అట్ రాజు గారి మామిడి తోట. సార్ రాజు గారు, మీకోసం ఒక మంచి సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ ప్లాన్ చేశాము. ఐ హోప్ యు లవ్ ఇట్. ఓకే, ఆల్ రైట్. సో ఆ పర్ఫార్మెన్స్ ఏంటో చూద్దాం. నానా చెప్పు తల్లి. బర్డ్స్ భలే హ్యాపీగా ఉంటాయి కదా, చాలా ప్లేసెస్ తిరుగుతాయి కదా, కానీ బర్డ్స్ కి ఫుడ్ ఎవరిస్తారు నానా? మరి నానా, బర్డ్స్ బట్టలు ఎందుకు వేసుకోవు నానా? నీకు ఇప్పుడు ఇన్ని అనుమానాలు ఎందుకు వచ్చాయి నాన్న? అంటే నా బర్డ్ రెక్క విరిగిపోయింది నానా, నువ్వు తిడతావని ఇవన్నీ చెప్తున్నాను నానా. ప్లీజ్ నానా, ఇది బాగు చేయి నానా. ఇటు మరేమో నువ్వు ప్రతిరోజు వాటర్ కి ఎక్కడో వెళ్ళి తీసుకొని వస్తావు కదా నానా, మరి బర్డ్స్ కి వాటర్ ఎవరిస్తారు నానా? మనలాగే వాటికి కూడా దాహం వేస్తే ఎలా నానా? మీరు చెప్తే నాకు వినాలనిపిస్తుంది నానా, చెప్ నానా, ప్లీజ్ నానా. పక్షులు ప్రకృతికి అందమైన వరాలు. అవి ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతూ ప్రకృతికి అందాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. పగలే నా వైపుకి నడిచే కలవా, పడుతూ ఎగిరే అలవా, మనసే నిన్ను చూడని ఒకటే గొడవ, కనులే ఇప్పుడే చదివా, వెంట వచ్చావే, వెంబడించావే, ఊపిరల్లే మారావే, నేడే నీవే, నమ్మి తీరాలే, కలకాదే, పెరుకే నేనున్నాలే, ప్రాణం నీదే, ఎవరెవరని వెతికినా కనులకి తను దొరికెనా, మరిచాని కనేనినైనా నీ వలన. ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా ఉండే పక్షులు వేసవి కాలంలో వేరిమికి ఎన్ని తిప్పలు పడతాయో ఆ ఆవేదన, ఆందోళన చూస్తే కళ్ళు చెమర్చక మానవు. ఈ వేసవి కాలంలో చెరువులు, కాలువలు ఎండిపోవడంతో మా పక్షులు ఎక్కువ దూరం ఎగరలేక అలసిపోతాయి. ఒక గుక్కెడు నీళ్లు, ఒక చుక్క నీళ్లు దొరికితే బాగుండ్రా భగవంతుడా అని ప్రతి పక్షి దాహంతో విలవిలలాడిపోతున్నాయి.
తల దాచుకోవడానికి నీడ కూడా లేకుండా పోతుంది మా పక్షులకి. ఎందుకనంటారేమో, చెట్ల కొమ్మల్లో ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆ చెట్లే లేకుండా నరికేస్తున్నారు. గూట్లలో ఉండేవాళ్ళం, ఈ ఎండకి గూడ్లు కూడా కాలిపోతున్నాయి. ఎక్కడ తల దాచుకోవడానికి నీడ లేక ఈ ఇళ్లలోకి వచ్చి గూడ్లు కట్టుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. కనీసం కాసేపు నీడకైనా నోచుకోలేని మూగ జీవులం మేము. ఈ ఎండాకాలంలో ఒక గింజ కోసం, ఒక పండు కోసం, మా కడుపు నింపుకోవడం కోసం ఎంత కష్టపడతామో తెలుసా అండి. ఏం చేస్తాం, పురుగులుండవు, ఈ ఎండకు భయపడి దాక్కుంటాయి. మేము పక్షులం, అన్నమో రామచంద్ర అని అడగటానికి మాకు నోరు లేదు. మా తోటి పక్షులు, పిట్టలను కోల్పోతున్నామండి. ఎందుకో తెలుసా, కడుపున పుట్టిన బుజ్జి బుజ్జి పక్షులకు కడుపు నింపాలని కొన్ని మైళ్ళ కొద్ది రెక్కలు చాచుకుంటూ ఎగురుతూ వెళ్తాం. ఆ క్రమంలో తగిలే వేడి వల్ల అలసిపోయి సొలసిపోయి ఏదో ఒక చోట చచ్చిపోతాం. ఆ బుజ్జి పక్షులు ఆకలితో ఏడుస్తూ ఏడుస్తూ ప్రాణాలని వదిలేస్తాయి. ఇవి ఇలా ఉంటే ఒంటి నరం వేటగాడు తన తూటాతో బలంగా ఢీకొట్టి మా గుండెను ఛిద్రం చేసి చంపేస్తున్నారు. మీరు గట్టిగా గుప్పెట్లో పెట్టుకుంటే ఆగిపోయే ప్రాణం మాది. మీరు ఉండెలతో గట్టిగా కొడుతుంటే మా రెక్కలు విరిగి విలవిలలాడిపోతున్నాము. ఏం పాపం చేశామో తెలీదు. ఈ జన్మలో ఒక పక్షిలా పుట్టాము. స్వేచ్ఛగా బ్రతికే అదృష్టం కూడా లేదు. ఎందుకంటే మీ విలాసాలు మా పాలిట శాపాలు. మీ వాహనాల కాలుష్యంలో మా జీవితాలు ఖాళీ బూడిదవుతున్నాయి. మీరు ఓజోన్ పారుక చేసే గాయం వల్ల కొన్ని జాతులు గాలిలో కలిసిపోతున్నాయి. మీరు నరికే ఆ చెట్ల వల్ల మేము అనాథులం అవుతున్నాము. బ్రతకాలని ఆశ ఉన్నా సరే మీరు వాడే ఆ ఫోన్ టవర్ల వల్ల మేము శవాలం అవుతున్నాము. అర్ధాంతరంగా చచ్చిపోతున్నామండి, చచ్చిపోతున్నాము. అయ్యో పాపం కదా నాన్నా. తల్లి ఎక్కడికి రా? నానా, బర్డ్స్కి కొన్ని నీళ్లు పెట్టొచ్చాను నానా. నానా, మీరు కూడా బర్డ్స్ కోసం నీళ్లు పెట్టాలి, అమ్మని కూడా పెట్టమని చెప్పండి. నేను కూడా నా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను నానా. అప్పుడు ఎంతమంది ఎన్ని పక్షులను కాపాడొచ్చో. మీరు కూడా పక్షుల కోసం గింజలు నీళ్లు పెట్టాలి. ఇది నా చిన్న రిక్వెస్ట్. ప్లీజ్ అన్నా, ప్లీజ్ అక్క, చేస్తారు కదా? అయితే మాటివ్వండి. ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇప్పటికిప్పుడు మర్చిపోకుండా దీన్ని పాటించి ఆ ప్రామిస్ ఇచ్చాం కదా, అది కంపల్సరీ మనం ఆ ప్రామిస్ ని అప్కీప్ చేయాలి. చిన్న హోప్, బికాస్ ఇట్స్ ఆల్రెడీ వెరీ లేట్. ఇప్పుడు ఉన్న పొల్యూషన్, ల్యాక్ ఆఫ్ వాటర్, ఇవన్నీ చూస్తున్నాము. సో ఇప్పటికీ ఇట్స్ నాట్ లేట్. ఈవెన్ దో ఇట్ ఇస్ టూ లేట్, స్టిల్ వేక్ అప్ అండ్ కీప్ యువర్ ప్రామిస్.
ఇంద్రజ మ్యామ్. నందిని చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేసావు. అసలు ఎంత బాగా అంటే యు నాట్ ఓన్లీ డాన్స్డ్, యు హ్యావ్ కంప్లీట్లీ ఆ యాక్ట్ కి ఏదైతే కావాలో ఆ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఆ డెలివరింగ్ ద ఫీల్, అదంతా కూడా చాలా చాలా బాగా చేశారు. ఆల్ ద డాన్సర్స్ మీతో వచ్చేసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగా చేశారు. ఇంత ఒక థాట్ఫుల్ గా చేసిన కొరియోగ్రాఫర్ కంపల్సరీ పిలవాలి, ఎందుకంటే చాలా అంటే చాలా బాగా చేశారు. సో ప్రశాంత్ మాస్టర్, ఎవ్రీ టైమ్ యూ సర్ప్రైజ్ అస్. సూపర్ కొరియోగ్రఫీ, ఫెంటాస్టిక్. And Nani gar also, I just wanted to call him on stage. ఇట్ ఈస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ మెసేజ్ అండి. ఈ ప్రపంచం అన్నది మానవులకు మాత్రమే కాదు, ప్రతి ఒక్క జీవరాశికి ఇక్కడ బ్రతికే హక్కు ఉంది. వాళ్ళ హక్కుని మనం లాక్కోకుండా ఉంటే చాలు. మనం ఎలాగో ఇక్కడ ఒక బాధ్యత గల పౌరుగా బ్రతకాలంటే మనం చేసే మన కార్యక్రమం, అంటే మన సాటి మనిషి కోసం చేసేదో లేదో మన దేశాని కోసం చేసేదో ఇది మాత్రమే కాదండి, మన చుట్టూ ఉన్న ఇలాంటి జీవరాశుల్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. సో ఇది చెప్పింది చాలా చిన్న విషయం. ఒక చిన్న కప్పులో ఇంత నీళ్లు పెట్టడం అన్నది చాలా చిన్న విషయం, కానీ ఆ చిన్న పక్షులకి వాళ్ళు దీని మీద ఆధారపడి ఉన్నారు, వాళ్ళ ప్రాణం దీని మీద ఆధారపడి ఉంది. సో ఈ చిన్న విషయం మనం అందరం చేద్దాము, అందరు చేస్తారన్న నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ థాట్ అండ్ సూపర్ పర్ఫార్మెన్స్. ఆది గారు, నాకు బేసిక్ గా ప్రశాంత్ మాస్టర్ గురించి చెప్పి చెప్పి మనకు బోర్ కొట్టింది, కానీ మాస్టర్ కి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడంలో అతనికైతే బోర్ కొట్టలేదు, అందుకే కంటిన్యూగా ఇస్తూనే ఉన్నాడు. అలాగే రాజనందిని డీలో ఆల్రెడీ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసింది, డీ ఒక సీజన్ మొత్తం. బేసిక్ గా ఈ వయసులో తనకే చాలా విషయాలు అర్థం కావు, కానీ ప్రపంచానికి చాలా విషయాలు అర్థమయ్యేలాగా తను పర్ఫార్మ్ చేస్తుంది. ఇప్పుడు నాని ఒక కాన్సెప్ట్ కి కరెక్ట్ గా న్యాయం చేయాలంటే ప్రతి కొరియోగ్రాఫర్ కి గుర్తొచ్చే రైటర్ నాని. అలాగే ఈవెన్ మన షో వాళ్ళకు కూడా ఎక్కడున్నా కానీ నాని ఎక్కడున్నా తనకు ఫోన్ చేసి పలానా కాన్సెప్ట్ చేయబోతున్నాం, నువ్వు కంపల్సరీ రావాలని చెప్పి మనోడు వచ్చిన తర్వాత ఆ కాన్సెప్ట్ వాళ్ళకు కూడా ఒక ధైర్యం, ఇది బాగా వచ్చిందనే కొరియోగ్రాఫర్ కూడా అనిపిస్తుంది నాని ఉంటే. అలాంటి నానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మేము తినేటప్పుడు తాగేటప్పుడు బయట ఇలా పక్షులకి వాటిని కూడా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పక్షులకు నీళ్లు ఇవన్నీ తర్వాత ముందు ఆ డాన్సర్లు కొంచెం మంచి నీళ్ళు మన దాకా అడిగారు మన వాళ్ళు. పృథ్వీ గారు, ఖచ్చితంగా మీ మామిడి తోటలో ఎన్నో పక్షులు వస్తూ ఉంటాయి. నెంబర్ 1 పెర్ఫార్మెన్స్ అండి ఇది. అవేర్నెస్ తీసుకొచ్చారు చాలా మందికి. పక్షులకి మనం నీళ్లు పెట్టాలి, చిన్న బౌల్లో పెడితే ఒక్క చుక్కతోటే మా ప్రాణాలు కాపాడుకుంటాం మేము. పర్యావరణం ఎక్కడ పడితే అక్కడ ఇదవుతుంది. సో ఎన్విరాన్మెంట్ బాగుండాలి, ఉంటేనే ఆ పక్షుల వల్లనే చాలా వరకు కొన్ని క్రిమి కీటకాలు అవన్నీ కూడా పక్షుల వల్లే క్లియర్ అవుతాయి. వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తుంటే నిజంగా మాస్టర్ గారు కానీ, కంటెంట్ రైటర్ కానీ, మేడం కానీ చాలా అద్భుతంగా చేశారు. అక్కడికి వెళ్ళి ఆమె ఎండింగ్ లో ఎమోషనల్ గా వెళ్ళి అక్కడ పడిపోయేటప్పటికి నిజంగా దెబ్బ తగిలిందేమో అనుకున్నాం అన్నమాట. అంత ఫీల్ గా ఆవిడ పెర్ఫార్మ్ చేశారు. ప్లస్ నేను ఆసరాలో ఒక మెంబర్ అండి, పెట్ డాగ్స్, యానిమల్స్, ఈ చిన్న చిన్న బర్డ్స్. ఎవ్రీ సండే విత్ JHMC హెల్ప్ గచ్చిబౌలి దగ్గర మేము ఇంతంత సిమెంట్ బౌల్స్ మేము తీసుకెళ్లి 25 నేను డొనేట్ చేస్తున్నాను ఎవ్రీ వీక్. తీసుకెళ్లి పెట్టి చోట పెట్టి పెట్ డాగ్స్ ని కానీ ఈ బర్డ్స్ ని కానీ మనం కాపాడితే, ఇప్పుడు ఏంటంటే ఆకలితో ఉన్న డాగ్ ని మనం కాలుతో తంతే, మీరు ఏం పెట్టకుండానే కాలుతో తంతున్నారు. పోర్ చేయండి, వాటర్ ఇవ్వండి, స్ట్రీట్లో ఎటువంటి గొడవలు జరగవు. వాటిని ఎక్కడికో తీసుకెళ్లి మూగజీవాలను చంపుతున్నారు, హంటింగ్ నేపథ్యంలో పక్షుల్ని ఇది చేస్తున్నారు. అది చాలా క్లియర్ గా చెప్పారు. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా ఈ మధ్య 10 లక్షల వరకు డాగ్స్ సేవ్ చేసింది ఆశ్రమం. సో అంత అవేర్నెస్ వచ్చింది. పూరి జగన్నాథ్ గారు ఒక మాట అన్నారు, నాకు కుక్కలంటే అభిమానం, కుక్కలను కూడా అన్నారు నా పెట్స్ అంటే అభిమానం. మనం అన్నీ పోయి నాశనం అయిపోయి రోడ్డు మీదకి వచ్చినా అవి తోకాడిస్తూ పక్కనే ఉంటాయి. దాని విశ్వాసాన్ని వెలగట్టలేం. మీరు చేసిన అవేర్నెస్ ప్రోగ్రామ్ అద్భుతంగా ఉంది. ఇట్ ఈస్ ఎ మెసేజ్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు. ఐశ్వర్య పిస్సే తను కొంచెం మాట్లాడొద్దు. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుండింది. అసలు ఆ పక్షులే వచ్చి తన బాధని చెప్పుకున్నట్టు అనిపించింది. అసలు ఈ థాట్ ఎవ్వరికి రాలేదు, ఇలా కూడా పక్షులు బాధ పడతాయి అని ఎవ్వరు ఆలోచించలేదు. స్వైచ్ఛగా తిరిగే పిజన్స్ మాత్రమే చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ కోయిలమ్మని చూసేవాళ్ళం, ప్యారెట్ ని చూసేవాళ్ళం. అంటే మా జనరేషన్ వాళ్ళు, ఈ జనరేషన్ వాళ్ళు చిన్న స్పారోస్ కనిపించడమే లేదు. ఇప్పుడు పిల్లలకి జూకి తీసుకెళ్లి చూపించవచ్చు, లేకపోతే బుక్స్ లో మాత్రమే వాళ్ళు దాని గురించి చదువుతారు. ఆ పక్షులు మళ్ళీ రావాలి అంటే మనం పొల్యూషన్ ని కొంచెం తగ్గించాలి.
ఆల్రైట్ వ్యూవర్స్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంటర్టైన్మెంట్ తో పాటు మీకు ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది. సో ఈ పర్ఫార్మెన్స్ లో మీరు ఏమైనా నేర్చుకున్నారంటే ఖచ్చితంగా అది పాటించండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. కానీ అందరికి కామన్ గా లింక్ అయ్యే స్పెషాలిటీ వచ్చి మన ఆవకాయ పిక్కల్. మరి ఈ సమ్మర్ లో మనం అందరూ కలిసి ఆవకాయ ప్రిపేర్ చేస్తే, అది కూడా మన శ్రీదేవి డ్రామా కానీ కంపెనీ ఎప్పుడైనా ఆవకాయ అమ్మమ్మ చేస్తేనే చాలా టేస్ట్ గా ఉంటది, కాబట్టి నువ్వే చేస్తే బాగుంటది. మరి ఆ ఆవకాయ పిక్కల్ ప్రిపరేషన్ మన స్టేజ్ పై జరిగితే, అది కూడా ఈ మామిడి తోటలో జరిగితే ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. అది కూడా ఎంత మంది లేడీస్ వచ్చారు బ్యూటిఫుల్ గా రెడీ అయ్యి. మరి మామిడికాయ తోటలో ఆవకాయ పిక్కల్ ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటుందో విత్ ఆల్ ద రా మెటీరియల్స్, లెట్స్ ఫైండ్ అవుట్. ఆవకాయ పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ మేము స్టేజ్ మీదకి తెచ్చేసాము. సో ఇప్పుడు అందరు కలిసి ఆవకాయ ప్రిపేర్ చేస్తాము. ఎవరెవరు రాబోతున్నారు? ఫస్ట్ ఎక్కువ లేడీస్ ఉంటే బాగుంటది కాబట్టి ఉన్న లేడీస్ రండి. లతా గారు రండి, అందరూ రండి. ఆల్ రైట్, సో యాజ్ ప్లాన్ ఆవకాయ పచ్చడి చేయడానికి అవసరమైన పదార్థాలన్నీ స్టేజ్ మీదకి వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు ఆ కార్యక్రమం స్టార్ట్ చేద్దాము. ఏమంటారు? ఇంద్రజ గారు రెడీ? ఆల్ రైట్, సో ఇటువైపు వచ్చి గబ్బర్ సింగ్ టీమ్ అండ్ ఇటువైపు వచ్చి మా బ్యూటిఫుల్ లేడీస్. ఆఫ్ కోర్స్ మీరే బాగా చేస్తారని గ్యారంటీడ్ అది, కానీ ఏదో వీళ్ళు ట్రై చేస్తున్నారు. కానివ్వండి రష్మి, అది అందులో నువ్వు కూడా ఇన్వాల్వ్ అయితే చాలా బాగుంటది. ఏంటి ఇటువైపా? ఎస్, ఎందుకంటే అవసరమైన పదార్థాలన్నీ ఉన్నాయి కాబట్టి అనవసరమైన వాళ్ళు చేస్తే బాగుంటది పచ్చడి. అసలు ఫస్ట్ ఆవకాయ పచ్చడి ఎలా చేస్తారు నువ్వు చెప్పు, దాన్ని వాళ్ళు ఫాలో అవుతారు. ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మంచిగా నీట్ గా హైజీన్ మెయింటైన్ చేయడానికి మంచిగా చేయి కడుక్కోవాలి. బికాస్ సంవత్సరం మొత్తం అబ్బా మేము ఆవకాయ పచ్చడి తినాలి. ఓకే, నేను కొంచెం వాట్ ఏ నైస్ యాక్టింగ్. సో ఫస్ట్ మామిడికాయని బాగా నరకాలి. నరకాలే? అంత పెద్ద మాటలు ఎందుకమ్మా, మామిడికాయలు కోస్తే చాలు. అదే మీరు అన్నారు కదా, మంచిగా నరికి గట్టిగా కారం కొట్టాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమో నువ్వు మటర్ చేస్తున్నావా మామిడికాయ పచ్చడి చేస్తున్నావా? ఓకే, స్టార్ట్ చేయండి. మామిడికాయలు కోయండి, ఫస్ట్ ముక్కలు చేయండి. ఇంకా మిగతా తెలుసుకోరా? తెలుసుకుంటాం. దాని తర్వాత ఆవు నూనె వాడాలి. ఆవు నూనె? ఆహా, గేదె నూనె వాడరా? అది ఆవ నూనె. అదే ఆవు నూనె. ఆవ నూనె. అదే ఆవు నూనె. దాని తర్వాత చిన్న చిన్న బ్లాక్ గింజలు, చిన్న బ్లాక్ గింజలు వేయండి. టేస్ట్ కోసం కాస్త పంతులు గారిని వేయాలి. టేస్ట్ కోసం పొంతులు గారిని వేస్తావా? అది పొంతులు కాదు, మెంతులు అమ్మ తల్లి. మీరేం చేస్తున్నారు చెప్పండి? కోస్తానం. సో ఫస్ట్ మేము ఇది ఆవు నూనె దీంట్లో వేస్తాము. ఫస్ట్ మేము మామిడికాయలు వేస్తాం. వాళ్ళు ఫస్ట్ మామిడికాయలు వేస్తున్నారు, మీరు ఫస్ట్ నూనె వేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ పడితే వాళ్ళు నాకెందుకు, నేను ఇక్కడ ఫస్ట్ ఆవు నూనె వేస్తా. ఓకే ఓకే. మరి ఈ ఆవు నూనెలో అంత వద్దా, బాగా నాంతది కదా? బాగా నాంతది. మామిడికాయలు గీత వచ్చలేదు కనుక్కో. నాంతది కదా. ఒక నిమిషం, మీ ఇద్దరు నవ్వుకున్నాక మాకు చెప్పండి. దెన్ ఇందులో మంచిగా ఆవకాయకి అవసరం అంత కారం వేయాలి, గట్టిగా కొంచెం స్పైసీ కొంచెం ఎందుకు, బాగా వేయాలి. అన్నగారు మీరు లేడీస్ సైడ్ సపోర్ట్. ఇది మీ తోట మామిడికాయలు కావు. దక్కినంత ఉప్పు. తగినంత. అదే తగినంత ఉప్పు. దక్కినంత కక్కినంత కాదు అది. ఆడండి ఫస్ట్. లాగేసుకుంటున్నాను. అమ్మా చెప్పనేమండి, మీకు సపోర్ట్ చేయడానికి వచ్చాడు. అప్పుడే మామిడికాయ గుజ్జు కాదు మేము అడిగింది, మామిడికాయ పచ్చడి. చూడండి టేస్ట్. ఇది ఒరిజినల్. చేత్తో కలిపితేనే ఆవకాయ టేస్ట్ వచ్చేది. ఎలా ఉంది? అరే ఎలా ఉంది? నువ్వు అది తినే అంత దూరం వెళ్తే రష్మి చూడు చారు చేసింది అక్కడ. అతను యాక్ట్ చేస్తున్నాడు చూడు, ఏదో చూడు. ఇప్పుడు మేము మా రష్మి ఒక్క నిమిషం, ఇది తిన్నాడు నరేష్ గాడు, వాడు ఆ బీభత్సమైన ఎక్స్ప్రెషన్లన్నీ వచ్చిన వాడికి. ఇప్పుడు ఇది తింటాడు, ఎలా ఉంది? అవుట్ పక్క వాళ్ళు చేశారు. అబ్బా ఇది మొత్తం కాళ్ళు నోట్లేసుకున్నట్టే ఉందబ్బా.
అవునా మా చూడు నెక్స్ట్. ఇప్పుడు గ్రేవీలో ఇప్పుడు మేము ఆవకాయ వేయబోతున్నాం. వేసే, వేసే. ఓకే అన్నా ఉగాది ఈ బ్లాక్ సీడ్ ఎందుకు ఇచ్చారు కాబట్టి వేద్దాం మేడం. లేదు లేదు, అది మరి పళ్ళు మధ్యలో వెళ్ళి అంటుకుంటుంది. వద్దు వద్దు. ఆయన ఇచ్చిన పాప. సరే టేస్టీ తేజ టేస్ట్ చేసి చెప్పు. ఆగా అన్ని నరేష్ గాడే. 1 for the team. నువ్వు తినకపోతే ఇంకెవరు తింటారు? తిను. ఏయ్ కష్టపడి చేస్తే తినవా? తిను తిను. అబ్బా నోట్లో వెయ్ వెయ్. బానేది కదా, ఎలా ఉంది? రెడీ. అసలు తేజ గారి పరిస్థితి ఏంటో చూస్తా నేను. నోట్లో పెట్టండి. రా నరేష్, నువ్వే జెన్యున్. చిన్న ముక్క. ఎందుకు చిన్న ముక్క? రే ఒక్క ముక్క బాగాలేదు, కొంచెం రసం. ఇది ఎప్పుడైతే మనం జడ్జి గారికి పెడతామో అప్పుడే ఇది సక్సెస్ అయినట్టు. అసలు అవసరమే లేదు. జడ్జి గారే మంచి ఆవకాయ పచ్చడి చేసి తీసుకొచ్చి రష్మికి తినిపిస్తాను. ఈ ఎక్స్ప్రెషన్ అర్థం. ఎలా ఉంది నీ దరిద్రం? నీ దరిద్రం కొంచెం ఘాటుగా ఉంది. అగారు చూసుకోండి, మనం ఇప్పటికిప్పుడు మళ్ళీ హాస్పిటల్ అంటే పరిగెత్తలేం. చిన్న రసాల ఆవకాయ పచ్చళ్ళు. అది అబ్బా బాగుందన్నారు రాజు గారు. సార్ నచ్చిందిగా మా వాడిని వదిలేండి సార్, మేము వెళ్ళిపోతాం. ఇంకా మాన్సి వద్దమ్మా, షో మానేసేయాల్సి వస్తుంది. లక్ష్మి ఏంట్రా పొలం ఆవిడకి ఏదన్నా కొంపదీసి ఏదో తేడాగా ఉందేంటి? పృథ్వీ గారు ఇప్పుడు మీరు 3 ముక్కలు టేస్ట్ చేశారు, ఏ ముక్క టేస్ట్ గా ఉందో చెప్పాలి. మాది 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 ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు. సో పృథ్వీ గారు మీరు ఇచ్చిన ఫ్రూట్స్ అయితే మేము వేస్ట్ చేయలేదు, మంచిగా వాడాము, అంతే కదా? హ్యాపీగా ఈ ఆవకాయ అంతా తినేసి ఎంజాయ్ చేసుకోవచ్చు కదా. ఎవరికైనా తినిపించండి, బతుకుంటే ఎంజాయ్ చేస్తారు. ఏ మాటకి ఆ మాట, మగాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు అందరు కలిసి ఇలాంటి ఒక యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడం చాలా మంచిగా అద్భుతంగా ఉంది. కానీ ఏ మాటకి ఆ మాట ఫంక్షన్స్ లో కానీ బర్త్డే పార్టీస్ లో కానీ ఏదైనా అవుట్డోర్ యాక్టివిటీస్ లో మనం ఫుడ్ చేసేటప్పుడు మాత్రం హ్యూజ్ క్వాంటిటీ చేసేటప్పుడు మాత్రం జెంట్స్ మాత్రం చాలా బాగా ముందుకు వచ్చి హెల్ప్ చేస్తారు అండ్ దే ఆర్ వండర్ఫుల్ షెఫ్స్ అని ఒప్పుకోవాలి. But whatever said and done, thank you so much ladies, thank you so much Prithvi garu and thank you so much guys, thank you. ఇంద్రజ గారు ఈయన కోపం అయితే అసలు తగ్గట్లేదు, ఏం చేయమంటారు? సంగీతానికి రాయి అయినా కరిగిపోతుందంటారు కదా, ఈ రాయి కూడా కరుగుతుందేమో చూద్దాము. మంచి మెలోడియస్ కూల్ బ్రీజ్ ఫుల్ సాంగ్స్ పెట్టండి. ఆల్రైట్, అయితే మంచి కూల్ మెలోడియస్ పాటలతో ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు సాయి మనోజ్ అండ్ పింకీ. లెట్స్ వెల్కమ్ దెం. నిన్నముని మా పుల్లో నిద్రవుని ఒళ్ళో గాలి తేలిపోతానో ఇలా డోలలుగేనో ఓ ఆనందాలర్ధరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా మనం చెదిరి విలపించా శ్వాస
జరగదనిలా అడుగు వేసిన నిన్ను వలచిన మనసై ప్రతి క్షణము క్షణము నీ అణువు అణువులను కలగన్నది నా ఐ ఇన్ని కలల ఫలితమున కలిసినావు నువ్వు తీయటి ఈ నిజమై నా చేతిని వీడని నీ తనువై నా గొంతుని వీడని పేరు నువ్వై తడి పెదవుల తళుకవనా నవ్వునవనా ఎంత మధురం పూలనే కులుకేమంట తను వచ్చెనంట హే అంటే మరి నేనను అర్థము తెలుసోయ్ నిన్న మొన్న అయ్యో నాకెదురయ్య ఐరావతమే నేలకి పంపిన తెలి కలువై తను విచ్చెనంట తను వచ్చెనంట ఓ ఈ దూరం ఎందాక తీసుకెళ్ళునో ఈ మౌనం ఏనాటికి వీడిపోను పంతమే కాపిరయ్యేనా పంతమే కాపిరయ్యేనా వీటి మీద రాతలాగా ప్రేమ మారేనా ఇంకా ఈ జీవితం ఎందుకో కంట కన్నీరు నింపేందుకో నీలో ఉన్న నీలోనే ఉన్న నీ ప్రేమేనే కోరుకున్నా నీలో ఉన్న నీ తోడై ఉన్న నిన్నేనే ప్రేమించిన ఒక్కనులను తాకే ఒకల చూపే నిన్నిలా నన్నే మార్చెనా నువ్వయ్యేలా నీలో ఉన్న నీలోనే ఉన్న నీ ప్రేమేనే కోరుకున్నా నీలో ఉన్న నీ తోడై ఉన్న నిన్నేనే ప్రేమించిన ఓ నా బ్రతుకున ఏ రోజు ఏ పరిచయమవుతున్నా నేనడిగినదే లేదే కాదనుకొని పోతున్నా ఇన్నాళ్ళుగా నా వెనకున్నది నువ్వేనని తెలియదులే నూరేళ్లకు అమ్మగా మారిన తోడే నువ్వే ఓ ఊరంతా మహారాజైనా నీ వల్ల పడిపోయాక దాసుడినైపోయానే అరే రే మనసా ఇదంతా నిజమా ఇకపై మనమే సగము సగమా రే మనసా ఇదంతా నిజమా ఇకపై మనమే సగము సగమా
రాకకై రామయ్య ఎదలో రాగాలమాలై పాడాలి నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై వేచాను నీ రాకకై వేచాను నీ రాకకై. అతడు ఎదురైతే ఏదో జరిగిపోతుంది పెదవి చివరి పలకరింపు నిలిచిపోతుంది కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారెందుకు ఇంతవరకు లేదుగా ఇప్పుడు ఏమైందో కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక తెలుసునా తెలుసునా మనసుకే తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా నమ్మతాడో నమ్మడో అని తేల్చుకోలేక నమ్మతాడో ఏమిటో అని బయటపడలేక ఎలా ఎలా దాచి ఉంచేది ఎలా ఎలా దాన్ని ఆపేది. Ladies and gentlemen, presenting you Pinky and Sai Manoj. అప్పుడే అయిపోయిందా? It was so soft, so smooth, so beautiful. Big round of applause. సో సార్ సమ్మర్ లో ఇంత మంచి కూల్ సెగ్మెంట్ ప్లాన్ చేసాం కదా, ఎలా అనిపించింది? వాళ్ళకేంటండి, మేమంటే ఇటు సైడ్ మేము అందరం బాగా ఎంజాయ్ చేసాం. వాళ్ళ వాయిస్లు బాగున్నాయి. 1940s లో వాళ్ళని కూర్చోబెట్టి 20s లో సాంగ్స్ చేస్తే వాళ్ళు ఏం ఎంజాయ్ చేస్తారు? అదిగాక వెనక బ్యాచ్ చూడండి, కొప్పున పూలు ఎట్టుకొని ఆ పాటలు అయితే ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. స్నేహితుడా స్నేహితుడా అంటే వాళ్ళు ఇలా చూసుకుంటున్నారు ఒకరికొకరు. మా మామిడి తోటలో మీరు అద్భుతంగా పాడారు. ఒక పాట తర్వాత బాగుందని మేము తప్పడ పడుతున్నాం, ఇంకోటి పాడుతున్నారు. ఇంకోటి ఇది ఆల్ ది బెస్ట్ యూ. సో ఎవరిని ఎంటర్టైన్ చేయాలనుకున్నాము ఆయన దగ్గర నుంచి అయితే మంచి పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. సో థ్యాంక్ యూ. మరి ఆది గారు, మేమైతే సీరియస్లీ అబ్బా వాళ్ళిద్దరు వాయిస్లకి అసలు ఫిదా అయిపోయాం. అసలు ఆ అమ్మాయి పాడుతున్నప్పుడు గానీ మనోడు పాడుతున్నప్పుడు గానీ ఆ మధ్యలో ఆ ఆలాపన అంటారు వాటిని, చాలా కష్టం బేసిక్ గా అది తీయడం. అది వాళ్ళు తీస్తున్నప్పుడు మాకు ఎంత ఫీల్ వచ్చిందంటే అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మీరిద్దరు మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు కదా, మీ ఇద్దరిని మా గీతు ఎంటర్టైన్ చేయడానికి ఒక 4 లైన్లు పాడుతుంది ఒక పాట. ఇక్కడ నువ్వు ఏదైనా పాడొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇక్కడ కేసులే మీరు నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది నీ మాట వింటూనే ఏంతో చనీకుంది నీ మీద ఆసేదో నన్ను నిలువనీకుంది మతిపోయి నేనుంటే నువ్వు నవ్వుకుంటావో ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నువ్వు కరెక్ట్ గా ఇక్కడ ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనగానే అక్కడి నుంచి మన పృథ్వీ గారు ఈ వేళలో నేనైతే మందు వేస్తుంటాను. సో ఇంద్రజ గారు, మీకు ఒక క్వశ్చన్, ఇద్దరిలో ఎక్కువ ఎవరు నచ్చారు? బిఫోర్ దాట్, కొన్నిసార్లు శబ్దానికంటే మౌనానికి చాలా వాల్యూ ఉంటుంది. యు మే కాల్ ఇట్ అస్ అన్ప్లగ్డ్ ఆర్ ఫ్రీ స్టైల్ సింగింగ్, ఏదైనా అనుకోవచ్చు. యూ రియలీ మెస్మరైజ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద సెట్. పింకీ, మీ వాయిస్ లో ఒక విబ్రాటో ఉంది. దాట్ వాజ్ రియల్లీ గోయింగ్ ఇన్సైడ్ అండ్ డూయింగ్ సంథింగ్. అండ్ మనోజ్, యూ డోంట్ సింగ్ యాక్చువల్లీ, యూ యాక్ట్. యూ కంప్లీట్లీ ఇంటూ ఇట్. ఒక సాంగ్ లో ఎక్స్ప్రెషన్ ఏముంది, ఆ సాంగ్ కావాల్సిన ఫీల్ ఏంటి, అది కంప్లీట్ గా మీరు యాక్ట్ చేస్తున్నారు తెలుసా. మీరు అక్కడ పాడుతుంటే వి కుడ్ ఏబుల్ టు ఇమాజిన్ ద ఆర్టిస్ట్ పర్ఫార్మింగ్ ఫర్ దట్ సాంగ్. ఓ మై గాడ్, యూ టూ హ్యావ్ స్టోలన్ అవర్ ఆర్ట్స్.
everyone's hearts here. Superb and fantastic performance, and thanks to the direction team for bringing them here. So thank you Andi Manoj garu, and thank you so much Pinky. It was wonderful. Please come back soon again. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది ఎంటర్టైన్మెంట్ ఓన్లీ అట్ రాజు గారిస్ మామిడి తోట. సార్ రాజు గారు, మీకోసం ఒక మంచి సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ ప్లాన్ చేశాము. ఐ హోప్ యు లవ్ ఇట్. ఓకే, ఆల్ రైట్. సో ఆ పర్ఫార్మెన్స్ ఏంటో చూద్దాం. సీమలో సిలిండర్లు కరువైనాయంట. ఇన్నాళ్ళు నేను మా అమ్మమ్మ వండి పెడితే తేరగా తిన్నారు కదరా. ఈ రోజు ఈ సీమలో సిలిండర్ తెచ్చి కుర్చీలో కూర్చొనే మగాడే లేడా? ఎరా బుచ్చిరెడ్డి, మాట్లాడవేంద్ర వెంకట్రెడ్డి, ఈ కుర్చీలో సిలిండర్ తెచ్చి కూర్చొని మగాడే లేడా? నేనున్నానే నాయనమ్మా. పది సంవత్సరాల తర్వాత కాశీలో మామయ్య, ఈడు నా మేనల్లుడు. మామయ్య పోలికలతో పుట్టా. మళ్ళీ వాల్మీకి, నా మీదకి ఎవరైనా వస్తే వాళ్ళని వేసేయాలి, నువ్వు నన్ను వేసేయకూడదు. ఇటు బక్కరా. సర్లే, కాశీకి ఎవరు రాలేదా? వస్తున్నారు, సోనాలి బింద్రే. ఎంతమంది ఉన్నారు ఈ స్కిట్ లో నాయనమ్మలో? రాను మరి స్కిట్ లో. రే, ఎవరో కాశీకి వస్తున్నారు, కృష్ణారామ అనుకోవడానికి. రామా, సరేరా, సరే వయ్యారంగారా. హలో అబ్బాయి, నన్ను గంగలోకి తీసుకుని వెళ్తావా? గంగలోక, గంగ దగ్గరక? అదే దగ్గరికి. రానాడా? మొన్న గంగలో మునిగినప్పుడు నీ మెల్లో ఉన్న పూసులు నా మెల్లో వచ్చాయి. ఆహా, మరి ఆ రోజు నీ నెత్తి మీద ఉన్న వీకు నా నెత్తి మీదకి వచ్చింది. నేను చెప్పంట. నిన్ను పెళ్లి చేసుకొని నీతో 100 ఏళ్ళు బతకాలని అనుకుంటున్నా. బా, ఇంకో 20 ఏళ్ళు బతికేద్దామనే. దొంగ సచ్చినోడా. పరిపాలించాలా చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే, బుగ్గలు రెండు కొరికేస్తాలే, అంతగా నచ్చాబమ్ము అనసూయమ్మ. రే, రష్మిని పెట్టి అనసూయ అంటారేంట్రా? శంకరన్న, మీ మేనల్లుని షౌకత్ అలీ ఖాన్ కట్టేసి కొడతానన్నా. నా మేనల్లుని షౌకత్ అలీ ఖాన్? పదా అన్న, రండన్నా. ఏంట్రా గడ్డి కేసి కోక్కుంటున్నా? నిన్ను కట్టేశారా? నువ్వు ఆ గడ్డి కేసి మొత్తం ఉన్న జలంతా తెచ్చుకుంటున్నాడు. షౌకత్ అలీ ఖాన్, ఏం జరిగింది? నీ మేనలుడు నా కూతురికి అన్యాయం చేశాడు. నా మేనల్లుడికి దేవుడే అన్యాయం చేశాడు. శంకర్ నారాయణ్ వాడు నా ఇంట్లో దీపాన్ని ఆర్పేశాడు. నమ్మను. నా మేనలుడు ఏ దీపాన్ని ఆర్పలేడు, నాకు తెలుసు. శంకర్ నారాయణ్ వాడు నా కూతురుతో తప్పు చేశాడు. సొంత మేనమామని నాకే నవ్వు వస్తుంది. నువ్వు చెప్పేది తప్పు చేయడు, చేయలేడు. శంకర్ నారాయణ్ వాడు నా ఇంట్లో దీపాన్ని ఆర్పేశాడు. చెప్పాను కదా షౌకత్ అలీ ఖాన్. నాకు తెలిసి మీ అమ్మాయి ఆర్పేసుకుని ఉంటుంది. శంకర్ నారాయణ్ నీ మేనలుడు రోజు నా కూతురుతో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఫోన్ మాత్రమే మాట్లాడతాడు నా మేనలుడు. చేసిన తప్పుకు నీ మేనలుని శిక్షిస్తున్నా. ఆ శిక్ష ఏదైనా ఉంటే నాకు వెయ్యండి. వాడు చేసిన తప్పుకు నువ్వు శిక్ష అనుభవిస్తావు. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నాను. లేకపోతే ఇక్కడ ఉన్న తల ఒకరు తీసుకెళ్లిపోయేవాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? శంకర్ నారాయణ్ రా. ఆగరా వాల్మీకి, అందరినీ పొడి చేస్తే స్కిట్ ఎవడు చేస్తాడు?
మామయ్య కొట్టకండి. ఇంకా కొట్టలేదురా. ఇప్పుడు కొడతారు గట్టిగా. కొట్టకండి. వాడికంటే నువ్వే ఎక్కువ కొడుతున్నావు. శంకర్ నారాయణ్. షౌకత్ అలీ ఖాన్. ఎప్పటికైనా నీ మేనలుడు తప్పు చేశాడని ఒప్పుకో. ఒప్పుకోను. ఎందుకు? చేయలేడు. ఎన్నిసార్లు చెప్పాలి షౌకత్ అలీ ఖాన్? రోకో 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 రోహిత్ కోహ్లీ. నా కూతురు ఇక్కడ కాశీలో ఎవరో టాక్సీ డ్రైవర్ తో ఉందంట. ఆ టాక్సీ డ్రైవర్ వీడేనేమో. నన్ను కాదురా, అన్నేసాయి. ఏసేంట్రా వాడిని. రోకో రోకో రోకో. వీడికి రూమ్ లో అన్నం నేనే పెట్టాలి, దండం నేనే పెట్టాలి. నా కూతురు కాశీలో ఉందనుకున్నాను. సాక్షాత్ కసిరాజ్ దగ్గర ఉందని ఇప్పుడే తెలిసిందే. ఎక్స్క్యూజ్ మీ, ఎవడు? అదే అడుగుతున్నా. ఎవరు నువ్వు? అసలు నేనెవరు, నువ్వెవరు? ఆడికి వాయిస్ రాదు, ఆడికి క్యారెక్టర్ ఇచ్చు. అదే నాకు తెలియట్లేదు. వీడికి వాయిస్ రాదు, వీడికి చాయిస్ లేదు, వీడు అసలు దేనికి పనికి రాడు వీడు. అరే స్వప్న ఉరిమైతే మెరుపుండ్రా. నువ్వు ఉండే సిద్ధునే మాట్లాడతా. మొత్తం మీరు చేశారు. నేను చెప్పా కదా, నువ్వేం చేయలేవు, మేమేం చెయ్యాలి. ఎట్టు పోతుందిరా ఇది. ఇంద్ర ఇలాగే ఉంటది. శంకర్ నారాయణ చెప్పడం మర్చిపోయాను. సేమలో గ్యాస్ లేక అల్లాడిపోతున్నాను. నువ్వు గ్యాస్ ఎలా ఉంటది? మొత్తం గ్యాస్ అంతా ఇటు కడుపులోనే ఉంటే అర్జెంటుగా నువ్వు సీమకి వెళ్ళాలి. శంకర్ నారాయణ మళ్ళీ వస్తావా? వస్తాను. వీడు తప్పు చేశాడని ఒక్కసారి ఒప్పుకో. నేను జీవితంలో ఒప్పుకోను. వాడు తప్పు చేయలేడు షౌకత్ అలీ ఖాన్. పో శంకర్ నారాయణ పో. కలెక్టర్ గారు, సీమలో గ్యాస్ స్టేషన్ వస్తుందన్నారు. మా భూమి ఇవ్వడానికి మీ సిద్ధం. ఎక్కడ ఇంద్రసేనారెడ్డి? ఎక్కడ ఇంద్రసేనారెడ్డి? ఇంద్రసేనారెడ్డి వచ్చేస్తున్నాడు. మా ఊరి ప్రెసిడెంట్ కూడా దీనికంటే మంచి కాస్ట్యూమ్స్ ఇస్తారు కదరా. కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి గాని ఆశ్చర్యపోతారేంటి? రానుకున్నారా, రాలేననుకున్నారా? వస్తావని అనుకున్నా. ఎవడాడు? నేను. షౌకత్ అలీ ఖాన్, వీరశంకర్ రెడ్డి. కన్ఫ్యూజ్ నాకే. నువ్వెవడరా? వీరశంకర్ రెడ్డి తమ్ముడిని. ఓ, వీరశంకర్ రెడ్డి తమ్ముడు. ఇంద్రసేన చాన్నాళ్ళ తర్వాత సీమకు వచ్చినావు, ముద్దు పెట్టు. నరేష్ గారు ఏమన్నా అక్కడ? సీమలో గ్యాస్ కరువైందని విన్నాను, అందుకు నేను వచ్చాను. సరే కలెక్టర్ గారు, దానికోసం మా భూములు ఇస్తున్నాం. ఇంద్రసేన వాళ్ళు భూములు ఇవ్వాలంటే నీ భూములు ఇవ్వాలంట. నేను సిద్ధమే. ఆ భూములతో పాటు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. యా రెడీ. నీ సెల్ ఫోన్ లో ఉన్న నంబర్లన్నీ మాకు ఇవ్వాలి. ఇదేదో కుట్రలా ఉంది ఇంద్రసేన, ఒప్పుకోవద్దు. నాదో కండిషన్, ఇంక నుండి ఇటు ఏ అమ్మాయితో మాట్లాడకూడదు. ఇంద్రసేనారెడ్డి, నీ గ్యాలరీలో ఉన్న వీడియోలు, ఫొటోస్ మొత్తం మాకు పంపించాలి. ఏంటి బ్రో అంత మాట? అన్ని కండిషన్లు నాకు ఓకే. ఇంకా మిగిలింది మా సోదరి స్నేహలత రెడ్డి, నీ భూములు కూడా ఇచ్చేసాయి. మీదేనండి, అంతసేపు ప్రాక్టీస్ చేశారు కదండి బాబు. ఇందాక మీరు ఏదో చెప్పారు కదా, అర్థం కాలేదు. అర్థం కాలేదు? అది ఇంకొకసారి చెప్పండి. అది కదండి, అంతసేపు ప్రాక్టీస్ చేసి ఇక్కడ అర్థం కాలేదంటే ఏం చెప్తానండి? నేను కూడా ఆర్టిస్టేనండి, అందరి ముందు అలా మాట్లాడొద్దు. నేను కూడా చాలా సంవత్సరం నుంచి చాలా డైలాగులు చెప్పాను. అందరి ముందు అలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడకండి. డైలాగ్ చెప్తేనే ఆర్టిస్ట్ అంటారు. డైరెక్టర్ గారు మీరు చెప్పండి, అసలు ఏంటి పిలిపించి రెస్పెక్ట్ లేకుండా? అరే
అరగంట నేర్చుకున్నారు కదండి. కాదు ఇప్పుడు రాదు అంటే ఇంకొకసారి నేర్పించవచ్చు కదా. అవునండి, టేక్ జరుగుతున్నప్పుడు మళ్ళీ నేర్పించడం అంటే ఎట్లా అండి? సరే ఇప్పుడు ఏంటి డైలాగ్ చెప్తారా లేకపోతే వెళ్ళి కూర్చోమంటారా? ఆ డైలాగ్ ఏంటంటే, ఇంద్రసేనారెడ్డి నా భూములు ఇవ్వాలంటే నా భూములు ఇచ్చేస్తాను, కానీ నువ్వు వచ్చి నా మెడలో తాళి కట్టాలి. అంతే కదా. ఇదిగో మీ కండిషన్లన్నీ నాకు ఓకే, ఇంకా నా దగ్గర ఏమీ లేవు, ఈ 2 చేతులు తప్ప. స్నేహలత రెడ్డి, నీ భూములు ఇవ్వాలంటే నీకేం కావాలి? నా మెడలో ఇతను తాళి కట్టాలి. దీనికోసమే నేను వెయిట్ చేస్తుంది. రెడీయా స్నేహలత రెడ్డి? మంత్రాలు చదువుతావా? పొంతులు నువ్వేనా? మాంగళ్యం తంతునా నీనా మహదేవనా హేతునా. ఇంద్రనా అన్న, నువ్వు కాపాడిన పాపానికి వాడిని చంపేశాడన్న వీరశంకర్ రెడ్డి. ఎన్నిట్లో వస్తాడు రేడు? చంపేశారా? చంపేశారన్నా. వీరశంకర్ రెడ్డి అన్నా ఒకసారి తీసుకో. ఏం చూసి వాడు బిర్యానీ తిని మామూలు బరువు ఉండడు రే. ఇది ఛత్రపతి కాదురా, వదిలేస్తా. ఏం చూసి పెట్టాడు రా మీ అయ్య నీకు ఆ పేరు? నువ్వు కన్నా మోసావా, పెంచావా? వాడిని చంపడానికి నీకేం హక్కు ఉందరా? ఏమ్మా మీ కొడుకుని తీసుకెళ్ళు. ఇతను నా కొడుక, ఇప్పుడే పెళ్లి చేసుకున్నాం కదా. ముందే పుట్టేసారు, వెళ్ళిపో. ఇంద్రసేనారెడ్డి, ఆస్తులు పోయాయి, పొలాలు పోయాయి, అన్ని పోయాయి. ఇప్పుడు స్నేహలత రెడ్డితో ఎలా బతుకుతావు? సీమలో గ్యాస్ లేదన్నారు, వాడు నాటి నుంచి వదులుతున్నాడు. ఓకే స్నేహలత రెడ్డి, ఎలాగూ వాడు పోయాడు కాబట్టి మనందరం కలిసి వాడిని ముందు కానిచ్చేయండి. మనందరం కలిసి ఇంకొకరిని ట్రై చేద్దాం, సీమకి బిడ్డలను ఇద్దాం. ఏంటది ట్రై చేసేది? ఓకే వీరశంకర్ రెడ్డి, వాడు ఎక్కడైతే చనిపోయాడో ఆ చనిపోయిన ప్రాంతంలో ఒక మొక్క నాటాలి. ఆ పెరిగిన మొక్కలోనే వాడిని మీరు చూసుకోవాలి. ఇంద్రసేనారెడ్డి, ఏం నువ్వు చెప్పేస్తావా నా డైలాగు? ఎప్పటికైనా నీ మేనలుడు తప్పు చేశాడని ఒప్పుకో. నేను వాడు చచ్చాడు అయినా ఒప్పుకోను, వాడు తప్పు చేయలేదు. ఈ కర్మ పో. వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేశావంటే అది వద్దులే, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెద్ద. పృథ్వీ గారు చెప్పాను కదా మీకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశామని. సో ఇదే ఆ సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్. ఎలా అనిపించింది? సూపర్ గా చేశారండి పెర్ఫార్మెన్స్. అంటే ఆది స్టైల్లోకి లాక్కెళ్ళిపోయాడు ఆ ఇంద్ర స్కూప్ది. నార్మల్ గా చేసినా కూడా ఇంకే పెద్ద హిట్. ఎనీహో పెద్ద అయిన సినిమా కాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అది. ఆ ఇంద్ర స్కూప్ అనేది అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ అన్నగారు. బట్ ఈయన ఏ గెటప్ వేసినా బుల్లెట్ భాస్కర్ ఇంత ముందు చూసిన దాంట్లో ఒకలా ఉన్నావు, ఇప్పుడు ఒకలా ఉన్నావు. చాలా బాగా చేశారు మొత్తం అందరూ. ఈ మధ్యలో ఈయన గుణపం పట్టుకొస్తున్నాడు, ఎందుకు నాకు అర్థం అవ్వలేదు. వాల్మీకి అని నాకు తెలియదండి. ఇక్కడ వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాను నేను. ప్రతిసారి అన్యూజువల్ గా వచ్చి దానికి చెడగొడతాడా అంటే నేను కాదు, వాళ్ళే అంటారు. థ్యాంక్ యూ పృథ్వీ గారు. థ్యాంక్ యూ. ఇంద్రజ మ్యామ్, ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ అండి. ఎందుకంటే ఒక సూపర్ హిట్ మూవీ, అది కూడా చిరంజీవి గారి మూవీని తీసుకొని స్పూఫ్ చేయడం అంటే ఎక్కడా కూడా క్యారెక్టర్స్ ని కించపరచకూడదు. మూవీని స్పూఫ్ చేస్తున్నానన్న పేరుతో దాన్ని ఎక్కడా కూడా తగ్గించకూడదు. ఆడియన్స్ అన్ని గమనిస్తారనమాట. అలాంటిది ఒకటి తీసుకొని మళ్ళీ అందులో ఎంటర్టైన్ చేయాలి, అందరినీ నవ్వించాలి. చాలా పెద్ద ఛాలెంజ్ ఇది. సూపర్ గా చేశారు అందరూ కూడా. అండ్ చిరు గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని, అంటే ఊహ తెలిసినప్పటి నుంచి ఇంకా ఆయనే అని వచ్చిన ఆయన ఆది గారు. సో నాకు తెలిసి ఆయన క్యారెక్టర్స్ ని స్పూఫ్ చేయాలంటే ఆది గారి దిట్ట. ఖచ్చితంగా ఆయన 100% న్యాయం చేస్తారు. అండ్ అందులో మన పృథ్వీరాజ్ గారు చెప్పినట్టు ఈయన స్టైల్లో తీసుకెళ్లిపోయారు స్పూఫ్ ని. చాలా చాలా బాగా అనిపించింది అది గారు. అండ్ భాస్కర్ గారు ఈ స్కిట్ లో అందరికీ చూడండి డ్యూయల్ రోల్స్ అన్నమాట. మనవడు, మేనల్లుడు, ఆయన షౌకత్ అలీ, ఆ తర్వాత రెడ్డి బయలే చేశారు. అందరూ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. సూపర్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. అవును, ఇంతకీ అది ఏం జరిగింది? అది వాళ్ళిద్దరు అనుకున్నారంట మన మీద ప్రాంక్ చేయాలి.
ఓకే ఓకే, ఏదైనా కానీ ఎంటర్టైన్మెంట్ అయితే సూపర్ గా ఇచ్చారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్, థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ రాజుగారి మామిడి తోటలో ఇప్పుడు ఒక అమేజింగ్ పర్ఫార్మెన్స్ మీకోసం. వాచ్ ఇట్, ఎంజాయ్. నానా హైరానా ప్రియమైన హైరానా మొదలై నాలోనా లలనా నీ వలనా వినని కలవరమే సుమశరమా వందింతలయ్యేనా నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వేయింతలయ్యేనా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే గలచ్చుగాని హెచ్చులువాయే సిల్లుబాయ సిమ్మువాయే గసూరిగాని సల్లువాయే పువ్వుబాయ నవ్వుబాయే గి పొట్టిదాని లవ్వువాయే ముద్దు ముచ్చటంతో బాయ మూతి పండు రాలిపాయే బామ్మ బాయ్య ఒల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల అదే బామ్మ బాయ్య ఒల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల
గట్టుపాయే హో నెత్తి మీద జుట్టుపాయే సేనుపాయే సిలకపాయే చేతిలోన పలకపాయే మండుపాయ మొలకపాయే సిలకలొచ్చి ఎగిరిపాయే గిలకపాయ నులక మంచం మెరిగిపాయ అమ్మ బాయ్య ఒల్లెంకలో నేనేం చేతు సొల్లెంకలో గలచ్చుగాని హెచ్చులువాయే సిల్లువాయే సిమ్మువాయే What a performance, ladies! Wonderful, wonderful, wonderful! మరి ఇలాంటి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మా ఆది గారు ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. ఈ తోటలో వాళ్ళకి మనం ఇచ్చిన బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇదే. మరి ఆయనకి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. పృథ్వీ గారు, సీజనల్ వైజ్ ఫ్రూట్స్ ఎలా వస్తాయో అలాగే సీజనల్ వైజ్ వీళ్ళ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. పేర్లు అని అవసరం లేండి, ఎందుకంటే మీరు అక్కడ ఉన్నారు కదా, ఇంకా ఏ పేర్లు వినపడవు. సో ఇట్ ఇస్ వెరీ గుడ్. మా ఫ్రూట్ సాలెడ్ ఇంద్రజ గారికి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. మ్యామ్, ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఎండాకాలంలోనే 3 వేరియేషన్స్ చూపించారు. అంటే ఎండాకాలం అంటే మండు టెండలు ఉంటాయి కదా, అలాంటి హాట్ పర్ఫార్మెన్స్ మాన్సీది. అది అంతే హాట్ గా చేశారు మీరు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆ ఎండాకాలంలోనే మనకు సమ్మర్ అనగానే వెకేషన్ గుర్తొస్తుంది, జాలీగా ఖుషీగా జాయ్గా ఉంటుంది కదా, అలాంటి ఒక ధూమ్ పర్ఫార్మెన్స్ వర్షిని చేసింది. బాగా ఎండ కాస్తున్నప్పుడు చటక్మని కొంచెం చిన్నగా ఒక వాన పడుతుంది కదా, ఆ వాన పడిన తర్వాత క్లైమేటే ఒక్కసారికి అలా ఒక చేంజ్ వస్తుంది, కొంచెం చల్లగా. అలాంటి పర్ఫార్మెన్స్ అక్సాజీ. నిజంగా మేము మీ నుంచి అయితే ఇంత స్లో, ఇంత మెలోడియస్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఎక్స్ప్రెషన్స్ తో అద్దర కొట్టేశారు. సో ఎండాకాలంలోనే 3 వేరియేషన్స్ చూపించి రాజు గారిని ఎంటర్టైన్ చేశాం. రష్మి సార్ గారి దిల్ మాంగే మోర్ కాబట్టి ఇంకా చాలా సెగ్మెంట్స్ మనం ప్లాన్ చేయాలి. నరేష్, డోంట్ వరీ, నేను కాపాడతాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ లేడీస్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. ఆల్ రైట్, ఇప్పుడు వానకాలం అయినా ఎండాకాలం అయినా ఏ కాలం అయినా మనం వర్క్ కి వెళ్లాల్సిందే, ఎవరికి తప్పదు. కానీ ఒకప్పుడు, చిన్నప్పుడు సమ్మర్ వెకేషన్ అనగానే అమ్మమ్మ ఇంటికి వెళ్ళడం, అక్కడ సమ్మర్ మొత్తం స్పెండ్ చేయడం, ఇంట్లో ఉన్న వాళ్ళందరితో కలిసి మేడ మీదకి వెళ్ళడం, ఆవకాయని జాడీలో వేయడం, వడియాలు ఆరపెట్టడం, ఇవన్నీ చేసాము, చూసాం కూడా. ఆ మెమరీస్ ని మళ్ళీ కాస్త రీకలెక్ట్ చేద్దాము. ఇప్పుడు ఎల్ఈడి మీద కొన్ని పిక్చర్స్ చూపించబోతున్నాము. ఆ పిక్చర్స్ తో ఎవరు ఎలా కనెక్ట్ అవుతారో చూద్దాము. పిక్చర్స్ ప్లీజ్. ఆది గారు, ఇదేంటి? ముంజలు తినిన తర్వాత వాటితో ఆడుకుంటారు. తాటి బుర్రలు అంటారు. తాటి ముంజల అవి తినేవి కదా. తాటి ముంజులతో గానీ ఈ గేమ్ తో గానీ ఎవరికైనా ఏమైనా ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుందా? చిన్నప్పుడు నెట్టుకుంటా వెళ్తాం మేడం. అలా నెట్టుకుంటా వెళ్తా నేను ట్రాక్టర్ వస్తుంది చూసుకోకుండా దాన్ని గుద్దేశా, వాడు నన్ను చూసుకోకుండా గుద్దేశాడు. ఇప్పటికీ నా తొడ మీద ఆ ఘాట్ ఉంటది మన యాక్సిడెంట్ ది. నిజంగానే ఘాట్ ఉందాడా? అదే కుక్క కరిచింది వాడు కంటెంట్ ఇవ్వడానికి ఇప్పుడు కుక్క కరిచింది. అది ఇది కర్రా బిల్ల, హిందీలో గిల్లిడండా. సారీ, గిల్లియా. వద్దులే, నువ్వు పెద్దగా చెప్పొద్దు, నువ్వు గుల్లిదండ ఏమేమొద్దు కానీ. సరే, కర్ర బిల్ల అయినా గిల్లిడండా అయినా అది అట్లా చిన్నగా అట్లా తవ్వాలి, దాని మీద స్టిక్ పెట్టాలి, కొట్టాలి, వాడు బుర్ర బద్దలవ్వాలి, అంతే. యాక్చువల్లీ అందరు చెప్తారు క్రికెట్ కి దానికి ముందు ఆడేది ఇదేనంటారు. అంతే, మరి లేకపోతే తల్లు వాళ్ళకి ఏం తెలుసు ఎలా ఏం ఆడాలి? ఇక్కడి నుంచే నేర్చుకున్నారు. ఇది ఏంటి? ఈతకాయలు. ఇది ఎండాకాలం ప్రతి పిల్లల పైన రాళ్ళు వేసి కొట్టడం ఏదో చేసి ఏరుకొని అవి తింటారు, బాగుంటాయి. అవే చిన్నగా ఖర్జూరం లాగా మారుతాయి అనుకుంటావేనా? ఆఫ్ కోర్స్. అదే వాళ్ళ నలుగురే అక్కడ. ఆ మధ్యలో ఉన్నది పృథ్వీ గారు, చుట్టూరు గబ్బర్ సింగ్ గ్యాంగ్.
ఒక సంఘటన అయిందండి. నా ఫ్రెండ్స్ అందరం మేము ఈత కొట్టడానికి పోయినాము. అయితే మా ముగ్గురు ఈత వస్తుందో కొన్ని రాదు. మేము ఈత కొట్టుకుంటూ ఎంజాయ్ చేస్తున్నామని వాడు పైకెళ్ళి దుంకేసాడు లోపల. మరి ఏమైంది? అంత ఓకేనా? ముగ్గురం కలిసి కాపాడి మీదకి వచ్చారు. ఏంద్రా బాబు చెప్పండి. అబ్బాయి దూకినా ఏం అవ్వాలి, ఎందుకంటే ఇలా ముగ్గురు దూకినప్పుడు నీళ్ళు మొత్తం బయటకు వచ్చేసి. ఆల్రైట్, నెక్స్ట్. ఇదైతే నాకు తెలిసినంత వరకు చిన్నప్పుడు సమ్మర్ వెకేషన్స్ లో రస్నా గానీ, పుచ్చకాయ జ్యూస్ కానీ, మ్యాంగో జ్యూస్ గానీ, అందరూ ఐస్ ట్రేస్ లో గానీ అలాంటివి వస్తే కదా, ఐస్ క్రీమ్ షేప్, అందరూ ఇంట్లో చేసి ఉంటాము. మీ టైంలో ఇంకా ఎక్కువ ఇవి, మా టైం కొంచెం తగ్గినాయి కానీ. నా ఫేవరెట్ అయితే రస్నా. రస్నా అవునవును, ప్యాకెట్ లో వస్తుంది. అప్పట్లో యాడ్ వస్తుండే, ఐ లవ్ యూ రస్నా. ఐ లవ్ యూ రస్నా, దట్ వాస్ మై ఫేవరెట్. అప్పట్లో గాంధీ గారికి వడదెబ్బ తగిలినప్పుడు ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ పిక్చర్. డెఫినెట్ గా ఇండియా రన్స్ ఆన్ చాయ్ అండ్ క్రికెట్ కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు ఈ ఎక్స్పీరియన్స్ అయితే సమ్మర్ వెకేషన్స్ లో ఎంజాయ్ చేశారు. క్రికెట్ ఆడేటప్పుడు వీడికి ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది బాబుకి. మేడం ఇంతకీ బాబు ఒక్క నిమిషం, నువ్వు ఇటు ఎందుకు వచ్చావు? అటు ఉండాల్సింది కదా. అవును మేడం, అటు ఉండాలి. ఇల్లే లాగారు నన్ను ఇటు. అంటే వాళ్ళ ఓనర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మేము ఇట్లా లాగాం. అలానా? మళ్ళీ వెళ్ళిపో. తర్వాత తెలిసింది ఓనర్ దగ్గర పెద్ద విషయం ఏం లేదు. ఏమైంది మళ్ళీ క్రికెట్ ఆడేటప్పుడు? మేడం నేను చిన్నప్పుడు గల్లీలో ఇలా క్రికెట్ ఆడేటప్పుడు బాల్ కొట్టారు మేడం. అప్పుడు బాల్ తగిలి అప్పటి నుంచి అతను బాల్ అయ్యాడు. లేదు, అది బాల్ కొంచెం కొడితే పట్టుకుందామని ఎలా వెళ్తే తలక తగిలింది మేడం. దానివల్ల అప్పుడప్పుడు స్కిట్ లో డైలాగులు మర్చిపోతుంటా, అందుకే. థ్యాంక్ యూ బాబు గారు, థ్యాంక్ యూ. చిన్న సెకండ్ లేవురా నీలా. రెడీ, నెక్స్ట్. మరి ఈ పిక్చర్ తో ఎవరైనా కనెక్ట్ అయ్యారా? ఇంద్రజ గారు మొత్తం సైలెంట్ గా ఉన్నారు, ఏంటి? అంటే అవన్నీ మగపిల్లలు ఆడుకుంటారు, నాకైతే ఆ ఎక్స్పీరియన్స్ లేదు. ఆవిడ కరెక్ట్ గానే చెప్పింది, ఇవన్నీ మగపిల్లలు ఆడుకుంటారు, ఆడపిల్లలు మాతో ఆడుకుంటారు. అదే కదా లైఫ్. ఆడపిల్లల జీవితాలతో వీళ్ళు ఆడుకునేదానికి బాబాయ్ అంత దూరం వెళ్ళారంటే నేనేదో చిన్నగా. నాకు చిన్నప్పుడే కాదు ఇప్పటికీ కూడా చాకోబార్ లాంటిది ఐస్ అయితే ఆ నాస్టాలజిక్ ఫీల్ ఉంటుంది. చాలా చాలా నా బాగుంది. ఫేవరెట్ ఆరెంజ్ క్యాండీ. మీ ఇద్దరు మాట్లాడుకుంటారా? చెప్పాను కదా, పుల్లలాగా మధ్యలో రాకండి అని. మాట్లాడు పుల్ల ఐస్. ఆయన పుల్ల పెట్టడంలో కింగ్. ఒక్క నిమిషం అంత ఎగ్జైట్ అవ్వకండి, ఇప్పటికే ఉంది క్షత్రియ మాదాపూర్ లో. నేను ఈ ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలి. అంటే మమ్మీకి భయం వేసేది, అంటే ఇది ఏ వాటర్ వాడుతున్నారని చిన్నగా భయం వేసేది. సో నాకు ఇప్పటికి గుర్తుంది, సాల్ట్ సోడా వచ్చి 1 రూపీ, స్వీట్ నిమ్మకాయ సోడా వచ్చి 1 రూపీ 50 పైసా. రష్మి గారు మీరు రూపాయికి సోడా తాగారా? నువ్వు చాలనకే తాగావు. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ టేస్టియెస్ట్ కూల్ డ్రింక్స్ ఎవర్. నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. పృథ్వీ గారు, తాడేపల్లిగూడెం సెమీ టౌన్ అండి అది. అక్కడ ఏంటంటే కరెక్ట్ గా సమ్మర్ టైంలో తోపుడు బండిలా ఉంటది, దాని పైన ఒక గోణి సంచి, దాని మీద వాటర్ మొత్తం పోసి నైట్ కరెక్ట్ గా మంచి నిద్రలో ఉంటారు అందరూ ఉన్నప్పుడు సోడా అని అరుస్తాడు వచ్చి. ఆ స్ట్రీట్ లో తిరుగుతుంటారు అలాగా. ఆ సోడా కొట్టంగానే ఆ సౌండ్, ఆ తాగేటప్పుడు ఆ టేస్ట్ అద్భుతం. గుర్తుకొస్తున్నాయి అంటే ఈ గోలీ సోడా అంటే మా బ్యాచ్ కి బాగా సోడా ఇష్టం. మరి అక్కడ ఆది గారికి ఇష్టం లేదు. అన్నగారు మనోడికి ఒక ఇన్సిడెంట్ ఉంది. చెప్పండి చెప్పండి. చిన్నప్పుడు ఇప్పుడు నువ్వు అమితాబ్ బచ్చన్ ఏంట్రా? మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఒక 20 రోజులు ఉంటే రోజు పొద్దున కరెక్ట్ గా ఒక 11:30, 12 వచ్చేవాడు. సోడా వచ్చి కరెక్ట్ గా ఒక 8 రూపీస్ 9 రూపీస్ ఉండే. ఆరెంజ్ సోడా అయితే 10 రూపాయలు ఉండే. ఎందుకు తీసుకోండి, మీ నాన్నే కదా అమ్మేది. నువ్వు ఇటు చూసి చెప్పు. అది వస్తుందంటే అది ఒక ఎగ్జైట్మెంట్. అవును, అందుకే అది చెప్పుకోవాలనిపించింది నాకు. ఏముందా ఎక్స్పీరియన్స్? కానీ
ఏదైతే కానీ నాకు తెలిసినంత వరకు మంచి మెమరీస్ ఇవి మేడం అమ్మా. చెప్పినట్టు ఈ టోటల్ మెమరీస్ మీద దీనికి ఒక మెమరీ ఉంది. తనకి మెమరీ లాస్ ఉంది కానీ ఇది ఒక్కటి మెమరీ. సమ్మర్ లో మేము ఊరికి పోయేసి ఆ చలంలో మునిగేది, ఈతపళ్ళు తినేది, ఇట్లా చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఇది కాదు అసలైన ఎక్స్పీరియన్స్. మొత్తం సమ్మర్ లో ఆ ఊర్లో మొత్తం తిరిగేసి స్కూల్ పోతే స్కూల్ గుర్తుపట్టేవాళ్ళు కాదు, కర్రీగా బొగ్గులాగా అయిపోయేవాళ్ళు. అప్పట్లో సన్ స్క్రీన్ లో అంతా ఏం తెలియదు కదా. ఇప్పుడు వాడినా అలాగే ఉన్నావులే. నా ఎక్స్పీరియన్స్ ఒక్కటి షేర్ చేసుకోవాలి. నాకు అసలు సమ్మర్ నచ్చేదే కాదు. సమ్మర్ ఎందుకంటే వాటర్ ప్రాబ్లం. మేము పుట్టి పెరిగింది అంతా కూడా చెన్నై. అసలు ఎందుకు వస్తుందా అబ్బా అని ఉండేది. ఎందుకంటే సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్ స్టార్ట్ అయితే మళ్ళీ జూన్ ఎండ్ దాకా ఒక పెద్ద ఒక వాటర్ స్కాసిటీ వస్తుంది. మా అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే, మేము ముగ్గురం కదా, మాకు బిందెలు ఇచ్చి పంపించేస్తారు. కరెక్ట్ గా పర్టికులర్ టైంలోనే ఆ కొట్టే పంప్ అన్నమాట, అక్కడ వాటర్ వస్తుంది, వెళ్ళి తీసుకొని రావాలి. అది చాలా జాగ్రత్తగా వాడుకోవాలి మళ్ళీ, ఎందుకంటే ఆ వాటర్ మాత్రమే త్రాగే వాటర్ అన్నమాట. అందువల్ల నాకు సమ్మర్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఇష్టం ఉండేది కాదు. ఎక్కడ బయట తిరగడానికో వెళ్ళడానికో దేనికి ఇష్టపడేదాన్ని కాదు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దట్ మెమరీ. చెన్నై సమ్మర్ లో నాకు ఇంకొక ఎక్స్పీరియన్స్ ఉంది. చెన్నై సమ్మర్ వాళ్ళు ఏం తెలుసా అయింది, ఒకసారి నేను మా నాయన మా అమ్మ అందరం కలిసి రైల్వే స్టేషన్ పోయినాం. ఎందుకు ఊరికి పోయేదానికి నడుచుకుంటా పోతా ఉన్నాము. నేను వాళ్ళతో పోలే, ఎందుకంటే నేను ఆడ కళ్ళు తిరిగి పడిపోయినా. ఎందుకు? నాకు వడదెబ్బ తగిలింది. నువ్వు తప్పు గురించి మాట్లాడుతున్నావు కదా. నా తమ్ముడు ప్రతి సమ్మర్ ఒకసారి రైల్వే స్టేషన్ లో పోయాడు, మళ్ళీ వెతికి తీసుకొని వచ్చాము. ఒకసారి పక్కింటి వాళ్ళ ఇంట్లో కూర్చొని పోయాడు. ప్రతి సమ్మర్ ఆల్మోస్ట్ ఒక 3-4 టైమ్స్. మళ్ళీ వీ హావ్ లాస్ట్ హిమ్ 3 to 4 టైమ్స్. వాళ్ళ తమ్ముడు రైల్వే స్టేషన్ లో పోయాడు, పక్కింట్లో పోయాడు, కానీ దొరికాడు. వీళ్ళ తమ్ముడు ఎప్పుడో పోయాడు కానీ దొరకట్లేదు. చెప్పు వాడు ఎక్కడున్నాడో కనిపెట్టు ప్లీజ్. దయచేసి శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, లక్ష్మి గారి తమ్ముడు పోయాడు కానీ కనిపించాడు. నరేష్ తమ్ముడు ఇంకా కనపడదు. లక్ష్మి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఏంటి ప్లీజ్ ప్లీజ్, పాపం వాడు లాస్ట్ ఒకే ఒక్కటి మెమరీ ఉందండి. ఏంటి? తప్పిపోయారన్నారు కదా ఇందాక. యాక్చువల్ గా నేను ఇటు చూసి మాట్లాడండి. ఇటు 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 నేను నా సొంత తమ్ముడు నిజంగానే తప్పిపోయాను. తమ్ముడు అని ప్రత్యేకంగా చెప్తావేంట్రా? ఎప్పుడు ఎక్కడ? యాదగిరి గుట్టకి వెళ్ళాం అందరు ఫ్యామిలీ మొత్తం. మా మమ్మీ వాళ్ళందరూ దర్శనానికి వెళ్తే అక్కడ బొమ్మలు ఉంటాయి కదా, అవి చూసుకుంటూ వీళ్ళు వెళ్ళిపోయిన సంగతి కూడా మేము మర్చిపోయాం. ఇంకా దాని తర్వాత ఏడుస్తూ చివరికి తెలిసింది ఏంటంటే వీళ్ళు తప్పిపోవాలా, తాగేసి వీళ్ళ నాన్న తప్పిపోయాడు. ఆల్ రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీ రాజుగారి మామిడి తోట ఎపిసోడ్ లో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చామా కదా ఇంద్రజ గారు? అది ఇంకా రాజుగారే చెప్పాలి. సూపర్ అండి. మేము ఏదో మా సెంటిమెంట్ మామిడి తోటలోంచి కాయలు పట్టుకెళ్తున్నారని చెప్పి అతను కట్టేసాం. అవును, మీరు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ మాకు చాలా ఆనందంగా ఉంది. ఏమంటారా? బాగా ఎంజాయ్ చేసాం. మస్తు ఎంజాయ్ చేసినామన్నా. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంటర్టైన్మెంట్ అంటే ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా రష్మి? మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మా తోటల్లో ఏ పిచ్చుకలు వచ్చినా ఏమొచ్చినా మామిడి పండ్లు కూడా అవిటి కూడా తినమని చెప్తాము. అంతే కదా రష్మి? ఇప్పుడు అందరూ ఖుషి అయిపోయారు, అందరూ ఓకే అయిపోయారు. అయితే నరేష్ కట్లు విప్పేయాలి, నేను కూడా అక్కడికి వచ్చేస్తాను. రండి మ్యామ్, రండి, మీరందరూ కూడా రండి. సార్ అయితే మీరు ఇంకా కట్లు విప్పేయాలి అంతే. విప్పేస్తామండి, ఎందుకంటే మా సెంటిమెంట్ అవన్నీ పక్కన పెట్టేసాం. మీరు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళకి ఏం కావాలో అవన్నీ ఇచ్చి పంపించాం. ఎవరు కట్టారో వాళ్ళ దగ్గర ఇప్పించు. వండర్ఫుల్. అంటే ఏంటి, వాళ్ళు హ్యాపీ, మేము హ్యాపీ, మా ఆడియన్స్ హ్యాపీ.